ఇలా ఉంటే ఇష్టమా, ఇలా ఉంటే ఇష్టమా? నిద్రలో కూడా ఇలాగే పెట్టుకో నువ్వు. ఎట్లా ఎప్పుడు పెట్టబాకు. నా ప్రభువు చెప్పాడు, నా చేతిని ఇలాగే పెట్టాలి, అంతే. నీ విశ్వాసమే నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ మెయిన్ కీర్తనలు 37వ కీర్తన 26లో దీనికి లింక్ చేయబడిన మాట ఒకటి ఉంది. దినమెల్లా వారు దయా హృదయము కలిగిన వారై అప్పు ఇచ్చుచుందురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగున నా దేవుడు నిన్ను మార్చివేయునుగాక. ఆశీర్వాదాలే, ఆశీర్వాదాలే. ఈ మే మాసమంతా నీకు ఆశీర్వాదాలే. నీ చెయ్యిని నా దేవుడు అప్పిచ్చే చేతిగా మార్చివేయునుగాక. ఆమేన్. 15వ అధ్యాయం 6లోనే చెప్పి ఉన్నట్లు అనేక జనములను ఏలుదువు గాని వాళ్ళు నిన్ను ఏలరు. అప్పుల్లో ఇప్పుడు దాకా నిన్ను ఏలుతున్నారేమో, యజమానులు ఇప్పుడు దాకా నిన్ను ఏలుతున్నారేమో, ఎవరెవరో నిన్ను ఏలుతున్నారేమో. సంగమా, గుర్తుపెట్టుకో, మే మాసంలో ప్రభు చెప్పమన్నాడు, ఎవరి చేతి కింద నువ్వు బానిసగా బతికేటట్టుగా నా ప్రభువు చెయ్యడు. నిన్నే ఏలుబడే చేసేదానిగా మార్చివేయబోతున్నాడు. వ్యాపార విషయంలో, చేతి పని విషయంలో ఎక్కడ బానిస బతుకు నీకు లేకుండా నా దేవుడు నిన్ను ఏలుబడే చేసేదానిగా మార్చివేయబోతున్నాడు. నీ ఇంటికి నిన్ను యజమానురాలిగా ఉంచబోతున్నాడు. నీ ఇంటికి నిన్ను యజమానుడిగా ఉంచబోతున్నాడు. నువ్వు చేసే వ్యాపారానికి, చేతి పనికి సమస్తము నా దేవుడు నిన్ను ఏలుబడు చేయనట్లుగా ఆశీర్వదించమన్నాడు. ఒక సేవకుడిగా నేను ఆశీర్వదిస్తున్నాను. నా ప్రజలు, నా బిడ్డలు, నా సంఘము ఏలుబడు చెయ్యువారుగా ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19లో ఫలించకపోయాను కదా, అయితే అదిగో ఇది మొదలుకొని దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సేవకుని ద్వారా ప్రభు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని ఈ మే మాసము 3వ తేదీ ఆశీర్వాదిస్తున్నాడు నా దేవుడు. బ్లెస్ చేస్తున్నాడు నా దేవుడు. నిన్ను పొలములో, స్థలములో, నీ గంపలో, నీ పిండిలో, నీ నూనెలో, సమస్తము నువ్వు చేయు పనిలో ఇది మొదలుకొని నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. పొందుకో ఆశీర్వాదాలు యేసు నామములో. ఇది మొదలుకొని నా ప్రభు నిన్ను